నేను చూపిస్తున్నవి నేను ఇంట్లోనే తయారు చేశాను. కేవలం 1 కప్పు వరిపిండి, ఉప్పు, కారం, నువ్వులు, డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటే చాలు. ఈవినింగ్ స్నాక్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దానికోసం ముందుగా ఒక బాండి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 1 కప్ వాటర్ అయితే పోసుకోవాలి. అందులోనే రుచికి తగ్గ సాల్ట్, అలానే 1 స్పూన్ నెయ్యి, లేదా మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం 1 కప్పు బియ్యపిండి అయితే కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు అయితే మరిగిపోయిన తర్వాత ఇలాగ మంచిగా బబుల్స్ వచ్చి మరిగిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న బియ్యపిండిని అయితే ఇందులో వేసుకుని మొత్తం సాల్ట్ అంతా పిండికి కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఉడకనే అవసరం లేదు, జస్ట్ అలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటే మనకి మగ్గుతుంది అన్నమాట పిండి. ఆ తర్వాత కొంచెం చల్లారనిచ్చుకోవాలి పక్కన పెట్టేసుకుని. ఇది చల్లారిన తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకుని అందులోనే రుచికి సరిపడా కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దీన్ని అంతటినీ కలిపేసుకుని మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మనం ఇలా బిల్లల కింద అయితే నొక్కేసుకోవాలి. కొన్ని చేసుకుని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుని మళ్ళీ కొన్ని చేసుకుని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని అందులో మనం చేసుకున్నవన్నీ వేసుకుని వేయించేసుకోవాలి. ఈ ఆయిల్ పైన ఉన్న బబుల్స్ అన్నీ పోయేంత వరకు అందులో ఉంచుకుని డీప్ ఫ్రై తీసుకుని తింటే ఆహా! నేను 2 days ఉంటాయి అనుకుని చేశాను. కేవలం 1 అవర్లోనే మొత్తం ఖాళీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది